అంటే బైబిల్ బోధించే వారికి వినేవారికి కొన్ని హెచ్చరికలు ఇచ్చిందని చెప్పి, ఆ బోధించే వారికి ఇచ్చినటువంటి హెచ్చరికల్లో ఒక హెచ్చరిక ఏంటంటే, బోధించే నీవు, బోధించేటటువంటి మనం, బోధించే వాళ్ళు ఎవరైనా సరే సత్యవాక్యాన్ని సరిగా ఎందుకు ఉపదేశించాలి అని అంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఉన్నటువంటి మాట అది. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచు. అందుకు సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. ఒకవేళ అలా కాకపోతే ఏమవుతుంది? దేవుని ఎదుట మనం ఎలా కనపడం? యోగ్యులుగా కనపడం. రేపు దేవుడు అడిగినప్పుడు సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఇలా చెప్తే నువ్వు అలాగే ఎందుకు ప్రజలకు బోధించావని అడిగితే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయినా ప్రజలు మేలు పొందాలి అని అంటే ఏం చేయాలనంటే, సత్యవాక్యం ఎలా ఉపదేశించాలి? సరిగా విభజించి బోధించాలి, లేకపోతే ఉపదేశించాలి. అప్పుడు ఎలా ఇది అని అంటే, మనం దాని గురించి వరి అవసరం లేదు, బైబిల్ని విభజించింది అని చెప్పి మనం ఆలోచించాం. ఈ గీత ఎందుకు పెట్టాం అనుకున్నామండి? ఈ గీత ఎందుకు పెట్టాం అంటే, ఈ 2 యుగాల్ని ఎందుకు మనం డివైడ్ చేసి ఆలోచిస్తున్నాం. మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 2వ వచనంలో అన్న మాట ఏంటంటే, మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసింది, మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసింది. అంటే పితరులతో చేసిన నిబంధన ఒకటి ఉంది, ఇక్కడ సజీవులైనటువంటి ఇశ్రాయేలుతో చేసినటువంటి నిబంధన ఒకటి ఉంది. అలాగే మరొక యుగం ఉందని ఎలా చెప్తున్నాము అని అంటే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలు మనం చదివితే, ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ కొత్త నిబంధన చేయ దినములు వచ్చుచున్నవి. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై వారు చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసినటువంటి నిబంధన వంటిది కాదు అన్నాడు. అంటే కొత్త నిబంధన ఉంది, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలుతో చేసినటువంటి, లేదా ఐగుప్తు నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేలుతో సినాయి కొండ దగ్గర చేసినటువంటి నిబంధన ఒకటి ఉంది. ఆ మూడింటిని మనం ఏమని పిలుస్తున్నాం? ఇది దేవుడు పితరులతో వ్యవహరించిన కాలం కాబట్టి పితరుల యుగమని, ఇది ధర్మశాస్త్రం అనే చట్టాన్ని ఇచ్చి ఒక జాతితో వ్యవహరించినటువంటి కాలం కాబట్టి దీన్ని ధర్మశాస్త్రం అని, ఇది క్రైస్తవ యుగం అని, అంటే క్రీస్తు శరీరధారిగా వచ్చి తన ప్రాణాన్ని పెట్టి ఆయన రాజుగా లేకపోతే ఆయన సంఘాన్ని స్థాపించినటువంటి కాలం కాబట్టి దీన్ని క్రైస్తవ యుగం అని పిలుస్తాం. ఇది బైబిల్ పేర్లేనా మనం సొంతంగా ఏర్పాటు చేసినవి? బైబిల్ పేర్లే అవి. ఎందుకంటే ఈ కాలం అంతట్లో దేవుడు పితరులతో వ్యవహరించాడు, ఈ కాలం అంతట్లో ఒక ఇశ్రాయేలు జనాంగంతో మాత్రమే వ్యవహరించాడు. ఇక్కడ ప్రపంచం అంతటితో ఎవరైతే యేసుక్రీస్తు నుండి బాప్తిసం పొందుతున్నారో వాళ్ళందరికీ క్రైస్తవ యుగం అనేటటువంటిది అందుబాటులో ఉంది. అప్పుడు పుస్తకాల వైజ్గా మనం ఆలోచిస్తే, ఆదికాండము 1వ అధ్యాయం నుంచి నిర్గమాకాండం 19 వరకు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఏ యుగానికి సంబంధించినవి? పితరుల యుగానికి సంబంధించి. నిర్గమ 20 నుంచి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం వరకు ఉన్నటువంటి సంగతులన్నీ కూడా దేనికి సంబంధించినవి? ధర్మశాస్త్రానికి సంబంధించి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22 వరకు ఉన్నటువంటిది, అంటే అంతవరకే బైబిల్ రాయబడింది. అప్పటి వరకు ఉన్నటువంటి సంగతులన్నీ కూడా దేనికి సంబంధించినవి? క్రైస్తవ యుగానికి సంబంధించి. ఒకవేళ మనం వ్యక్తుల పరంగా ఆలోచిస్తే, ఆదాము నుండి మోషే వరకు, మోషేకి 80 సంవత్సరాలు వచ్చేంత వరకు మోషే జీవితాన్ని ఎలా ఆలోచిస్తామంటే, మనం 340 మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో రాకుమారుడిగా జీవించాడు. 40 సంవత్సరాలు ఏంటంటే మిద్యాన్లో మోషే మందను కాస్తూ జీవించాడు. మిగిలిన 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను అరణ్యంలో నడిపించాడు. కాబట్టి ఆయన 80 సంవత్సరాలు వచ్చేంత వరకు పితరుల యుగానికి చెందిన వాడిగా పనిచేశాడు. మిగిలిన 40 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాడు. అందుకోసం మరలా మోషేతోనే మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశాడు. యేసు ప్రభు శిలువ మరణం పొందేంత వరకు, పునరుద్ధానుడు అయ్యేంత వరకు కూడా ఇది ధర్మశాస్త్ర యుగం. పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన 2వ రాకడ వరకు కూడా క్రైస్తవ యుగం అని చెప్పేసి మనం ఆలోచించాం. అదే సంవత్సరాల వయసులో చూస్తే ఇది 2500 సంవత్సరాలు, ఇది 1500 సంవత్సరాలు, ఇప్పటికి 2014 సంవత్సరాలు అయింది క్రైస్తవ యుగం ప్రారంభమై. ఎప్పుడో తెలియదు దాని అంతం, మన ఎవరికి కూడా తెలియదు. ఎవరు చెప్పినా అది అబద్ధం. ఎందుకంటే ఎవరికి మాత్రమే తెలుసట? తండ్రికి మాత్రమే తెలుసు, ఆయన కుమారుడు కూడా తెలియదు అని చెప్పి మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో మనం చదువుతాం. కాబట్టి అప్పుడు ఇలా 3 యుగాలు ఉన్నాయి అన్నప్పుడు మనం ఏ యుగానికి సంబంధించిన వారమో అక్కడున్న చట్టమే మనం అనుసరించేటటువంటిది. మిగిలినవన్నీ ఎందుకు అని అంటే మనకు సమాచారం కోసం ఇచ్చినటువంటివి. సమాచారం కోసం ఇచ్చిన వాటిని అనుసరించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు కదండి. ఇప్పుడు ఒకప్పుడు ఓటు హక్కు 20 సంవత్సరాలకి ఇస్తే ఇప్పుడు ఎంత? ఇప్పుడు కూడా 20 సంవత్సరాలైనా 18 సంవత్సరాలకి 18 ఇయర్స్కి ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు
అంటే 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళకి అనేది మనకు వర్తిస్తుందా, 20 సంవత్సరాలు అనే వాళ్ళకి అది మనకు వర్తిస్తుందా? ఒకవేళ నువ్వు 20 సంవత్సరాల దాకా ఆగితే నీ 2 సంవత్సరాలు వేస్ట్ అవుతుంది తప్ప నీకు దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అలాగనమాట. కాబట్టి ఇప్పుడు ఏది మనకు వర్తిస్తుందో దాన్నే మనం అనుసరించాలి. ఇవన్నీ కూడా వాళ్ళతో దేవుడు ఎలా వ్యవహరించాడు అనేది అర్థం చేసుకోవడానికి మనం ఉపయోగించుకోవాలి. ఈరోజు క్రైస్తవులు అని చెప్పేటటువంటి వారు, లేకపోతే దేవుని వాక్యాన్ని ప్రకటించేటటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడే కొన్ని, ఇక్కడే కొన్ని, ఇక్కడే కొన్ని, ఏది మనకు వీలైతే అది, ఏది మనకి ఇబ్బంది అయితే అది పక్కన పెట్టేస్తున్నారు. అందుకు ఇంత గందరగోళంగా ఉంది. ఏది చేయదగింది, ఏది చేయదు. ఒకళ్ళేమో చేయొచ్చు అంటారు, ఒకళ్ళేమో చేయకూడదు. ఒకళ్ళు మేమే రైట్ అంటారు, ఇంకొకళ్ళేమో లేదు లేదు మిగిలిన వాళ్ళందరూ తప్పు, మేమే కరెక్ట్ అని చెప్తారు. ఇప్పుడు ఎవరు కరెక్ట్ అనేది ఎప్పుడు కూడా మిగిలిన విషయాల్లోనైతేనేమో దాని యొక్క అంటే దానికి ఏది ఆధారమో దాని దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఆయన దగ్గర అంటే ఒక వ్యక్తి డబ్బులు అప్పు తీసుకున్నాడు. ఒక వ్యక్తి డబ్బులు అప్పు తీసుకున్నాడు. నేను రామకృష్ణ గారి దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నాను. ఆయన ఏమన్నాడంటే బ్రదర్ నాకు 2 రూపాయలు ఇంట్రెస్ట్ చొప్పున ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆయనకి నేను తిరిగి డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు లెక్క చూస్తున్నప్పుడు ఏమన్నారంటే ఆయన 3 రూపాయల చొప్పున చూస్తున్నారు, లేదంటే ₹1.50 చొప్పున చూడమని నేను అడుగుతున్నాను ఆయన్ని. అప్పుడు మేమిద్దరం కలిసి ఎక్కడికి వెళ్తామండి? అది 2 రూపాయల చొప్పున ఎంత కరెక్టో అని చెప్పడానికి ఎక్కడికి వెళ్తాం? గణిత శాస్త్రానికి ఒక ప్రామాణికం ఉంది. ఇప్పుడు 2 రూపాయల చొప్పున ఎంత ఫిగర్ వస్తుందో అంత అనేది మనుషులు ఎవరు కూడా దాన్ని మార్చడానికి లేదు. అమెరికా వాళ్ళు వచ్చి మార్చడానికి లేదు, ఇండియా వాళ్ళు మార్చడానికి లేదు, పెద్ద మనుషులు మార్చడానికి లేదు. దానికి ఒక ప్రామాణికం ఉంది. అక్కడికి వెళ్తే నేను చెప్పింది కరెక్ట్ కాదు, ఆయన చెప్పింది కరెక్ట్ కాదు. ఆ కరెక్ట్గా 2కి సంబంధించి 100 రూపాయలకి 2 రూపాయల చొప్పున ఎంత వడ్డీ అవుతుందో అంతే వస్తుంది. కాబట్టి ఏది రేట్ అని తెలుసుకోవడానికి మేము ఎక్కడికి వెళ్తున్నాం? ప్రామాణికం ఏదో ఉందో దాని దగ్గరికి వెళ్తున్నాం. అలాగే ఇంకా ఏవో కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి ప్రతిదానికి కూడా, ఇదంటే ఇది అని చెప్పడానికి. అప్పుడు దాని దగ్గరికి వెళ్ళి అవును దీని ప్రకారం ఇదే కరెక్ట్ అని చెప్పేసి ఆలోచిస్తాం. మరి క్రైస్తవ్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరు బైబిల్ దగ్గరికి రావట్లేదండి. ఎవరి వాదనలు వాళ్ళకి ఉన్నాయి. మేము రైట్ అంటే మేము రైట్ అంటున్నారు. ఇప్పుడు మనుషులను బట్టి ఇది రైట్ అవుతుందా? దీన్ని బట్టి మనుషులు రైట్ అవుతారండి. వాక్యాన్ని బట్టే మనుషులు రైట్ అవుతారు, మనుషులను బట్టి వాక్యం రైట్ అవ్వదు ఎప్పుడు కూడా. కాబట్టి దీని దగ్గరికి వచ్చి మనం ఆలోచించాలంటే ఇది పద్ధతి, ఇది ప్రాసెస్. ఇది నేను చెప్పినా ఎవరు చెప్పినా ఏ మనిషి ప్రకటించినా సరే ఇదే ప్రాసెస్. ఇది కాకుండా ఇంకేది కూడా విధానం కాదు. అందుకే పౌలు ఏమన్నాడంటే యేసు ప్రభు మాకు ఏది ప్రకటించాడో అది మేము మీకు ప్రకటిస్తున్నాం. ఇది మీ పట్టణంలో మేము ప్రకటించిన తర్వాత పై గ్రామానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తూ పౌలనే నేను ఇంతకు ముందు చెప్పిన తప్పు అని నేను ప్రకటిస్తే నేను కాకుండా పరలోకం నుంచి ఒక దూత వచ్చి చెప్పినా సరే అతడు శాపగ్రస్తుడవుతాడు అని చెప్పాడు. అంటే దాన్ని ఏం చేయడానికి లేదు, మార్చడానికి. అదే స్టాండర్డ్ అనమాట. కాబట్టి అలాగా బైబిల్ని ఎలా చదవాలో అలా చదవాలి, దానిపైన ఆధారపడి మనం ఉండాలి. సో అలా మనం ఆలోచిస్తే ఏ రోజు దేవుణ్ణి ఆరాధించాలి? ఇవన్నీ యాక్చువల్గా మన ప్రశ్నలు మనకి ఎదురయ్యేటటువంటి సమస్యలు ఇవన్నీ కూడా. అప్పుడు ఆరాధన దినమేది? ఏ రోజు దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే పితరుల యుగంలో ప్రత్యేకమైన రోజు అనేది లేదు. వాళ్ళకి ఎప్పుడు వీలైనప్పుడు ఆరాధన చేశారు. ధర్మశాస్త్ర యుగంలోకి వచ్చేటప్పటికి అది ఖచ్చితంగా శనివారం అనమాట, సబ్బాత్, లేదంటే 7th డే, విశ్రాంతి దినం, ఇలాంటి పేర్లన్నీ కూడా ఉన్నాయి. 7వ వారం లేదా 7వ వారంలో 7వ రోజు, ఇలాగే ఈ రోజు ఆరాధించాలి, ఆరాధించకపోతే పాపం, ఆరాధించకపోతే అతను రాళ్ళతో కూడా చంపేయండి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. అంత ఖండితమైనటువంటి ఆజ్ఞ. అప్పుడు నేను ఈ రోజు శనివారం ఆరాధిస్తాను అని అంటే అది నాకు వర్తించేది ఎవరిదో నేను చేస్తానంటున్నాను అనమాట. ఎవరికో ఆజ్ఞాపించింది మనం చేస్తానంటున్నాను అనమాట. అప్పుడు మనకు వర్తించేది ఏది? క్రైస్తవ యుగంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఆరాధించారు అని అంటే ఆదివారం ఆరాధించారు. అపోస్తుల కార్యాలు 20:7 మొదటి వచనం, 16:1 దేవుడిని ఆరాధించడానికి వాళ్ళకి ఒక ప్రత్యేక దినం ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారు, ప్రతిరోజు లేఖనాలు చదువుతున్నారు, ప్రతిరోజు ఎవరో ఒకరు వాక్యం బోధిస్తున్నారు. కానీ ప్రత్యేకంగా రొట్టె విరవడానికి, కానుకలు సమర్పించడానికి, దేవుడిని ఆరాధించడానికి ఒక దినాన్ని వాళ్ళు నిర్ణయించారు. అదేంటి అని అంటే ఆదివారం. కాబట్టి ఈరోజు మనం సత్యవాక్యాన్ని అర్థం చేసుకున్నటువంటి వారిగా దేవుడు కోరుకున్నట్టుగా జీవించాలన్నటువంటి వ్యక్తులమైతే మనం అనుసరించాల్సిన పద్ధతి ఏంటంటే ఆదివారం అంటే దేవుడిని ఆరాధించాలి. అదే సత్యాన్ని అర్థం చేసుకోవడం, అదే సత్యవాక్యం మనకి అర్థం కావాలి.
అలాగే ఆరాధన స్థలం ఏంటి అని అంటే వీళ్ళు ఎక్కడంటే అక్కడ దేవుడిని ఆరాధించారు, ప్రత్యేకమైన స్థలం వీళ్ళకి ఇవ్వబడాల. వీళ్ళకైతే ప్రత్యక్ష గుడారం అని కానీ, సాక్ష్య గుడారం అని కానీ, లేదా యెరూషలేము దేవాలయం అని, దీని నమూనానే యెరూషలేము దేవాలయం. తర్వాత యేసు ప్రభు శరీరధారిగా ఉండే కాలానికి వచ్చేటప్పుడు సమాజ మందిరాలు ఉండేవాళ్ళకి. సమాజ మందిరాల్లో దేవుడిని ఆరాధించారు. ఇంకా మనం చదివిన లేఖనాల ప్రకారం ఏడాదికి ఒకసారి ప్రతి పురుషుడు కూడా దేవాలయానికి వెళ్ళి దేవుడి గారి బలు అర్పించి రావాలి. ప్రతి శనివారం విశ్రాంతి దినాన సమాజ మందిరాల్లో వాళ్ళు దేవుడిని ఆరాధించేవాళ్ళు. అలాగనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక నిర్ణీతమైనటువంటి స్థలం ఏది కూడా లేదు. ఇక్కడ సంఘంలో దేవుడిని ఆరాధించాలి. స్థలానికి ప్రాముఖ్యత లేదు. దేనికి ప్రాముఖ్యత? సంఘానికి ప్రాముఖ్యత. కాబట్టి ఇక్కడ ఆరాధించాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మూడోది జంతు బలుల గురించి మనం ఆలోచిస్తే ఆజ్ఞ లేదు కానీ జంతు బలులు వాళ్ళు అర్పించారు. నోవాహు వాడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడైన యెహోవాకు బలి అర్పించి తర్వాత పనుల్ని ఆయన చేసినట్టుగా మనం చూస్తాం. ఆజ్ఞ కాదు అది, నోవాహు చేసినటువంటి పని. ఇక్కడ జంతు బలులు ఉన్నాయి. ఖచ్చితంగా ఏం బలి అర్పించాలి, ఎలాంటి బలి అర్పించాలి, అది ఎప్పుడు అర్పించాలి, ఎప్పటి వరకు ఆ పని జరగాలి, దానికి ఒక ఖచ్చితమైన ప్రణాళిక ఉంది. లేవ్యకాండం అంతా మనకు అదే చెబుతుంది. లేవ్యకాండం చదివితే అందులో ఏమేం బలులో చెప్పాడు. సమాధాన బలని, అపరాధ పరిహారార్థ బలని, పాప పరిహారార్థ బలని, ఇలాగా చాలా రకాల బలులు అక్కడ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటిదంతా నెరవేర్చే పని లేవింది. వ్యక్తులు పట్టుకెళ్ళి వాళ్ళకి అప్పగిస్తారు, వాళ్ళు దేవాలయంలో దాన్ని దేవునికి అనుకూలమైనటువంటి బలిగా అర్పిస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి జంతు బలులు లేవు. ఎందుకంటే జంతువుల యొక్క బలి లేకపోతే జంతువుల యొక్క రక్తం మనలో ఉండేటటువంటి పాప భీతిని ఏం చేయట్లేదట, తీసివేయలేకపోతుంది. బాబు ప్రసాద్, పాప భీతిని అంటే మనలో ఉన్నటువంటి దోషారోపణ తీసివేయలేకపోతుంది. ఎందుకని? అది అసాధ్యం. అది తీసివేయడం దానికి అయ్యే పని కాదు. కాబట్టి క్రీస్తు మన నిమిత్తం బలి అయ్యారు. ఆయన బలి, ఆయన యొక్క రక్తం మనల్ని ఏం చేస్తుంది అంటే మనలో ఉన్నటువంటి దోషారోపణ అంతటిని కూడా తీసేస్తుంది. ఏప్రిల్ 9:12 ఆ మాట ఉంది. 9:14 ఆ మాట ఉంది. నిత్యుడు ఆత్మ ద్వారా తను తాను నిర్దోషినిగా దేవునికి అర్పించుకుని క్రీస్తు రక్తము 14వ వచనంలో ఆ మాట ఉందండి. నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించడానికి మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అనే మాట. కాబట్టి యేసుప్రభు రక్తమే అలా చేయగలుగుతుంది. కాబట్టి ఆయన మన కోసం బలి అయ్యాడు, జంతు బలితో పని లేదు. ఇప్పుడు మనం అర్పించాల్సింది ఏంటంటే మన హృదయాన్ని సజీవ యాగంగా, మన శరీరాల్ని ఆయనకి అర్పించాలి అని చెప్పాడు. దాంతో దేవుని సేవ చేయాలి. అదే దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేటటువంటి బలి. తర్వాత పండుగల గురించి మనం ఆలోచిస్తాం. ఈ రోజు మనం ఆలోచించబోయేటటువంటి అంశం ఇదే. బహుశా ఇది మాత్రమే ఆలోచిస్తాం ఈరోజు. దానికంటే ఎక్కువ సమయం పడుతుంది దానికి, ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యంగా చర్చించాల్సినటువంటి అంశం కాబట్టి. పండుగల గురించి మనం ఆలోచిస్తే పితరుల యుగంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఆదాము మొదలుకొని మోసే వరకు ఉన్నటువంటి ఆ పితరులందరూ కూడా ప్రత్యేకంగా ఒక పండుగను ఆచరించినటువంటి సందర్భాలు ఏవి కూడా లేవు. మీరు ఆదికాండం చదవండి, నిర్గమకాండం కొంత భాగాన్ని 19 వరకు చదివితే ఎక్కడా కూడా ఆదాము మొదలుకొని ఎవరు కూడా ఏ పండుగని ఆచరించినటువంటి సందర్భాలు లేవు. అదే ధర్మశాస్త్ర యుగానికి వచ్చేటప్పటికి పండుగలు ఉన్నాయి. ఇప్పుడు మనకి సోదరుడు రమేష్ చదివించిన భాగంలో కొన్ని పండుగల గురించి చెప్పాడు. అవేంటంటే పస్కా పండుగ, దీనికే మరొక పేరు ఏంటంటే పులిని రొట్టెల పండుగ అని చెప్పేసి. పస్కా పండుగ అనే దాన్ని దేవుడు ఖచ్చితంగా చేయమని ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించింది. నీ జీవిత కాలం అంతా గుర్తుపెట్టుకోమన్నాడు కదండి. పస్కా పండుగను ఆచరించడం అనేటటువంటిది ఎప్పటి వరకు గుర్తుపెట్టుకోవాలంటే ఇశ్రాయేలీలు గమనించారా ఆ మాటని? 3వ వచనం చూడండి, 16వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో 16వ అధ్యాయము 3వ వచనం. నీవు గొప్పటి ఐగుప్తు దేశంలో నుండి వచ్చింది కదా, నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును నీ జీవితములు అన్నింటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు వంగని ఆహారం 7 దినములు తినవాలి. అంటే నీ జీవితం అంతట్లో అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? దేవుడు ఎలాంటి అద్భుతమైన కార్యం చేసి నిన్న ఐగుప్తు దేశం నుంచి బయటికి రప్పించాడు అనేదాన్ని. దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందా లేదండి?
దేవుడు పస్కా పండుగను ఇశ్రాయేలీలను ఆచరించమంటానికి గల కారణం ఏంటంటే, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. బానిసలుగానే కంటే కూడా కఠినమైన దాస్యత్వంలో ఉన్నారు వాళ్ళు. దాన్ని ఎలా వర్ణించాడు అని అంటే ఇనుప కొలిమి అన్నాడు. హాయిగా ఉంటుంది కదండి ఇనుప కొలిమిలో ఉన్న ఐరన్కి. ఇనుప కొలిమిలో ఉన్నటువంటి ఇనుము ముక్కకి హాయిగా ఉంటుందా అంటున్నానండి. అంటే ఎంతో కఠినమైనటువంటి దాని శక్తి అంతటిని కూడా వంచగలిగి అంత కరిగిపోతుంది అనమాట అండి. అలాంటి ఇనుప కొలిమి అని చెప్పాడు. దాసుల గృహము అన్నాడండి. ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉన్నదాన్ని దేంతో వర్ణించాడు? దాసుల గృహము అన్నాడు. వాళ్ళ ఏడుపులు, వాళ్ళ నిట్టూర్పులు దేవుని సన్నిధికి చేరినాయట. ఎందుకు మాకు ఈ జీవితం అని వాళ్ళు బాధపడుతున్నటువంటి సందర్భాలు దేవుడి దగ్గరికి చేరినాయి. అంత భయంకరమైనటువంటి శ్రమలను వాళ్ళు అనుభవించారు. వాళ్ళ ప్రాణాలు విసిగిపోయినాయి అనే మాట ఉంటుంది. విద్యోపదేశం నిర్గమకాండం మీరు చదవండి. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళ చేత చేయించేటటువంటి వెట్టి పనులకి, వెట్టి చాకిరి వీటిని చూసి వాళ్ళ ప్రాణాలు ఏమైనాయట? ప్రాణం విసిగిపోవడం అంటే ఏంటండి? ఒక వ్యక్తి ప్రాణం విసిగిపోతే చస్తే బాగుండు అనుకుంటాడండి. మనిషిని ఆత్మహత్యకు ప్రేరేపించేటటువంటిది అదే, ప్రాణం విసిగిపోవడమే. మానసికంగా కృంగిపోవడం అనమాట అండి మనిషి. అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే ఆ దేశం మీద 10 రకాల తెగుళ్ళు దేవుడు కలుగు చేసి ఫరో యొక్క బలమంతటిని అణిచి, దేవుడైన యెహోవా ఎంత శక్తిమంతుడో అటు ఐగుప్తు ప్రజలకి ఇటు ఇశ్రాయేలీలకి తెలియజేసి, చివరి తెగులు అంటే 10వ తెగులు ఏంటంటే, ఐగుప్తు దేశంలో తిరగల విసిరేది మొదలుకొని సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు తొలిచూలు సంతానము హతమయ్యేటట్లుగా. ఐగుప్తు దేశంలోనికి మోషే అహరోను వెళ్ళినప్పుడే చెప్పారు ఏమని? ఇశ్రాయేలు నా ప్రథమ కుమారుడు అని దేవుడు చెప్తున్నాడు, నా ప్రథమ కుమారుని పంపినట్లయితే నీ ప్రథమ కుమారుని చంపుతానని చెప్పు అని మోషే ఫరోతో మాట్లాడమని దేవుడు ఆయనకి చెప్పాడు. మోషే చెప్పాడు ఆ మాట స్టార్టింగ్లోనే. వెళ్ళినప్పుడే 4వ అధ్యాయంలోనే ఆ మాటని ఆయన చెప్పాడు. అన్నట్టుగానే దేవుడు ఆ పని చేసి ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకొచ్చాడు. అప్పుడు సంహారపు దూత ప్రతి గృహాన్ని దర్శించి అందులో ఉన్నటువంటి ప్రతి తొలిచూలు సంతానాన్ని వాళ్ళు నాశనం చేసే సందర్భంలో వాళ్ళకు ఒక రూల్ చెప్పాడండి దేవుడు. ఏమనంటే, గోషేను ప్రాంతంలో ఉన్నటువంటి మీరందరూ కూడా, ఇశ్రాయేలు ఏ ప్రాంతంలో ఉండేవాళ్ళు? ఐగుప్తు దేశంలో గోషేను అనే ప్రాంతంలో ఉండేవాళ్ళు. మీ ద్వారబంధాల మీద మేకపిల్లని, గొర్రెపిల్లని చంపినటువంటి రక్తాన్ని ఏం చేయమన్నాడంటే ద్వారబంధపు కమ్ముల మీద రాయమన్నాడు. ఏ ద్వారబంధపు కమ్ముల మీద అయితే ఆ రక్తపు మరకలు ఉంటాయో, లేకపోతే ఆ రాసినటువంటి దాని ఆనవాళ్ళు ఉంటాయో, ఆ గృహాన్ని విడిచిపెట్టి అది రాయినటువంటి వాటి గృహాలందరిలో కూడా తొలిచూలు సంతానాన్ని ఎవరు హత్య చేసేస్తారు? సంహారపు దూత, దేవుడు పంపినటువంటి సంహారపు దూత. ఐగుప్తులో గొప్ప గొల్లు పుట్టిందనమాట అండి. అంత వధ ఇంకెప్పుడు జరగలేదు. పశువుల్లోనూ, జంతువుల్లోనూ, మనుషుల్లో కూడా తొలిచూలు సంతానం అంతా కూడా హతమైపోయింది. కేవలం ఎవరి తొలిచూలు మాత్రమే మిగిలారు? ఇశ్రాయేలు తొలిచూలు మాత్రమే మిగిలారు. అప్పుడు వాళ్ళందరూ కూడా యెహోవాకి ప్రతిష్ఠితం అని చెప్పాడు దేవుడు. ఆ మిగిలినటువంటి ఇశ్రాయేలీల తొలిచూలు అంతా కూడా ఎవరికి ప్రతిష్ఠితం? కాబట్టి వీళ్ళు ఆ దేవునికి డెడికేట్ చేయబడుతున్నారు. దేవుడు మన తొలిచూలను కాపాడాడు అనే దానికి గుర్తుగా ప్రతి నెల, అబీబు నెల అంటే వాళ్ళ క్యాలెండర్లో మొదటి నెల అండి. ఇప్పుడు మంత్స్ వేరు, మనవి వేరు. మన జనవరితో స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్ క్యాలెండర్ అయితే, తెలుగులోనైతే దేనితోనో స్టార్ట్ అవుతుంది. కానీ ఎబ్రిలకు మాత్రం, లేకపోతే యూదులకు మాత్రం అబీబు లేక నిసాను అనేటటువంటి మాసంతో స్టార్ట్ అవుతుంది. వాళ్ళ నెలలు వేరు, మన నెలలు వేరు. మన వాళ్ళకి అది తెలియదండి. అది తెలియక చలికాలం అనగానే డిసెంబర్లో మొదలు పెడతారు. ఆ నెలలు వేరు, మన నెలలు వేరు. మనకున్నట్టుగా 30 రోజులు, 31 రోజులు, 28 రోజులు అలా ఉండే వాళ్ళ నెలలు. తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ నెలలు వేరు. ఎప్పుడైనా దేవుని చిత్తం అయితే ఎబ్రి నెలలు ఏంటి అనేటటువంటి దానికి సంబంధించిన సమాచారం మీకు ఇస్తాను. మీ దగ్గర ఒక కాపీ పెట్టుకుంటే మీ దగ్గర ఉంటుంది అది, ఏ నెల ఏంటి అనేటటువంటి. ఏమి అలాగా మొదటి నెల 14వ దినాన సాయంత్రం మొదలుకొని మరుసటి సాయంత్రం వరకు కూడా ఈ పస్కా పండుగను వాళ్ళు ఆచరించాలి. ఇది వాళ్ళు ఇశ్రాయేలీలు అంటానికి గుర్తుగా వాళ్ళు చేయాల్సినటువంటి పని. దేవుడు వాళ్ళని కాపాడాడు అని వాళ్ళ మనసులో గుర్తుండడం కోసం వాళ్ళు చేయవలసినటువంటి పని. కాబట్టి ఇది ముఖ్యమైనదా కాదండి? ఈ పండుగ చేయడం వలన వాళ్ళకి ఏదైనా లాభం చేకూరుతుందా, చేకూరట్లేదా? దేవుని ఎడల వాళ్ళు కృతజ్ఞతాభావం కలవారై ఉంటారు. అందుకు దేవుడు వాళ్ళని ఆ పండుగను చేయమన్నాడు. అలాగే రెండోది ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ అనేటటువంటి మాట. దీనికి వారముల పండుగ అని, 50 రోజుల పండుగ అని, ఇలాగా
కోత పండుగ అనేటటువంటి మాటలు వచ్చినాయి. ఒక్కొక్కరి కాలంలో ఒక్కొక్కలాగా పిలిచారు. అంటే సీజన్ పంటకు సంబంధించి ప్రథమ ఫలాలు వచ్చే కాలం కాబట్టి ప్రథమ ఫలముల పండుగ అన్నారు. 7 వారాల తర్వాత వస్తుంది కాబట్టి దాన్ని వారముల పండుగ అన్నారు. 7 వారాలు తర్వాత వచ్చేటటువంటి దాన్ని ఏమంటారంటే 50 రోజులకు వస్తుంది కాబట్టి పెంతుకోస్తు పండుగ అనే మాట అన్నారు. అంటే 50వ రోజు అనే మాటని గ్రీకులు ఏమన్నారంటే పెంటకోస్ట్ అనే మాట అన్నారు. పెంటకోస్ట్ అనే మాటకి అర్థం ఏంటంటే 50th డే అని. 50వ రోజు వస్తుంది కాబట్టి పెంతుకోస్తు పండుగ అన్నారు అన్నమాట. అలాగే గుడారముల పండుగ లేకపోతే పర్ణశాలల పండుగ అనేటటువంటిది ఒకటి ఉంది. ఇవి చేయడానికి గల కారణం ఏంటంటే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి పంట అంతట్లో నుంచి కూడా వాళ్ళు ప్రథమ ఫలాలు అనుభవించేటప్పుడు ఒకటి గుర్తుండాలి. ఇశ్రాయేలీలకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే మనుషుడు రొట్టె వలన కాక దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తున్నాడు. మనకున్న భోజనం వల్లనే మనం జీవిస్తున్నాం అనుకుంటే భోజనం లేని వాళ్ళే ఎవరిని వెంబడించాలి? భోజనం వల్లే అంటే మనందరికి ఉందా లేదండి? భోజనం ఉంది, మళ్ళీ వారానికి సరిపడా నెలకు సరిపడా కూడా ఉంది. మన దేవుడు అక్కర్లేదు అప్పుడు. కాబట్టి మనం భోజనం వల్ల కాక దేని వల్ల జీవిస్తున్నాం? దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తున్నాం. ఇది వాళ్ళు గుర్తుపెట్టుకోవడం కోసం ఐగుప్తు దేశాల నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్రెడీ కట్టినటువంటి ఇళ్ళు వాళ్ళ కోసం ఉన్నాయి. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారండి? వాళ్ళకి ఏమన్నా కాలనీలు ఇచ్చారా? ఖాళీ ప్లేస్ ఇచ్చి కాలనీలు ఇస్తే కట్టుకున్నారా? వాళ్ళు ఏమన్నా ఇందిరం పథకం ఆ పథకం ఈ పథకం ఏమైనా ఉందా వాళ్ళకి? అలాంటిదేం లేదు. ఆల్రెడీ మంచి మంచి ఇళ్ళు, అంటే అక్కడ నుంచి ఎంతో కాలం నుండి స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి వాళ్ళ ఇళ్ళు వీళ్ళకి ఇవ్వబడి, పంట పొలాల్లో వీళ్ళు ఏమన్నా విత్తనాలు నాటి ఎదిగి మొక్కలు పెద్ద అయిన తర్వాత పొలాలు తినడం అలాగేమన్నా ఉందా? ఆల్రెడీ ఫలాలు ఇచ్చేటటువంటి తోటలను దేవుడు వీళ్ళకి ఇచ్చాడు. అంటే అక్కడ ఉన్న ప్రజలు ఖాళీ చేయించి వాళ్ళ ప్రాపర్టీ అంతా వీళ్ళకి ఇచ్చేసాడు దేవుడు. అది పొందిన వాళ్ళు ఎలా ఉండాలండి? ఇంకా మనకేంటి తిరుగులేదు అనుకోవాలా? జనరల్గా మనిషి అలాగే అనుకుంటాడు. మీరు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం చదవండి. ఈ 2వ తరానికి మోషే మాట్లాడుతూ, అంటే ఐగుప్తు దేశంకి వెళ్ళిన తర్వాత మీ కడుపారా తిని, అంటే మనసారా మీకు కావాల్సినటువంటి వాటి అన్నింటినీ కూడా అనుభవించిన తర్వాత యెహోవాను మరిచెదరేమో జాగ్రత్త అని చెప్పాడు. మనకు కావాల్సినవన్నీ ఉంటే గుర్తుంటాడా దేవుడు? ఆదివారం కూడా ఖాళీ ఉండదు. సర్వసమృద్ధి మనకు ఉందనుకోండి, మనకు కావాల్సినంత జీతం, మనకు కావాల్సినంత వాహనాలు, మనకు కావాల్సినంత ఇల్లు, మనకు కావాల్సినంత బంధువులు, మనకు కావాల్సినంత పరివారం అన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు ఆదివారం కూడా మనకి ఏమవుదావు? ఖాళీ దొరకదు. ఈ సమస్య అప్పుడు ఇశ్రాయేలీలకే కాదండి, ఇప్పుడు మనకు కూడా చాలా ఉంది. మనకు కావాల్సినవి అన్నీ ఉన్నప్పుడు దేవుడు మర్చిపోయే ప్రమాదం ఉంది. యాక్చువల్గా మర్చిపోకూడదు. ఏముండాలి? ఇంకెక్కువ కృతజ్ఞత ఉండాలండి. ఇన్ని నాకు ఇచ్చావు. ఒక్కరోజు 2 గంటల సేపే. మనం అయితే, వాళ్ళైతే రోజంతా ఏం పని చేయకుండా దేవుని సన్నిధిలో ఉండాలి. మనమైతే ఎన్ని గంటల సేపు? 2 గంటల సేపే. అది 9ంటికి ఆరాధన అయితే 10:30కి వస్తే అరగంట సేపే కదా. అది కూడా చేస్తాం మనం ఒక్కోసారి అలా. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి వాటి అన్నింటిని అనుభవిస్తున్నారు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిందంతా మనకే అనే భావన ఎప్పుడు ఉండకూడదండి. మనకి దేవుడు మనకి ఏది ఇస్తున్నాడో అదంతా కూడా మన పొట్ట కోసమే ఇవ్వట్లేదండి. దానివల్ల మనం కొన్ని సత్క్రియలు చేయాలి. దాన్ని ఉపయోగించుకుని కొంతమందిని సంపాదించుకోవాలి. దాన్ని ఉపయోగించుకుని కొన్ని దేవుడు కనపరచబడేటటువంటి కార్యాలని మనం చేయాలి. అది వాళ్ళకి అర్థమవడం కోసం ఏమన్నాడంటే, మీ దేశంలో ఉండేటటువంటి పేదలతో కలిసి, లేవీలతో కలిసి, లేవీలకి స్వాస్థ్యం ఉండదు, ఉంటుందండి? లేవీలకి పొలం లేకపోతే ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం ఉంటుందా? ఉండదు. లేవీలతోనూ, పరదేశులతోనూ, పేదలతోనూ, విధవరాండ్రతో కలిసి ఒక చోటకి వెళ్ళి, అంటే ఆ పట్టణం వెలుపలికి వెళ్ళి అక్కడ గుడారాలని నిర్మించుకుని అక్కడ వాళ్ళతో కలిసి ఈ ఆహారం అంతటిని కూడా షేర్ చేసుకోవాలి. అప్పుడు ఇతరులకి చేసేటటువంటి మంచి మనసు వాళ్ళకి ఉన్నదాన్ని ఇతరులతో కలిసి పంచుకునేటటువంటి మంచి మనసు వాళ్ళకి వస్తుంది. కానీ ఇప్పుడు మనకు వర్తించినటువంటి పండుగ ఇది. కొంతమంది ఇప్పుడు గుడారాల పండుగ చేస్తున్నారండి. విజయవాడ దగ్గర, గుంటూరుకి విజయవాడకి మధ్యలో కథకాకాని అని ఉంది. గోరంట్ల లేకపోతే కథకాకాని అని ఆ మధ్య ప్లేస్లో గుడారాల పండుగ అనేటటువంటి చేస్తారు. అక్కడ ఎలా ఉంటుందో తెలుసా గుడారాల పండుగ అంటే? ఇక్కడ గుడారాల పండుగ అనేది ఏమో ఇశ్రాయేలీకి చెప్పింది. ఇశ్రాయేలీకి ఎందుకు చెప్పాడంటే, నువ్వు నాటనివి, నీవి కానివి నీవు దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి దానిలో నుంచి కొంత ఎవరికన్నా ఇవ్వడం నేర్చుకో. అది నేర్పించడానికి దేవుడు ఇచ్చాడు. మరి ఇక్కడ
ఇది వీళ్ళు ఇస్రాయేలీలు కాదు, ఈ గుడారాల పండుగ అనుసరించే వాళ్ళు ఇస్రాయేలీలు కాదు. కానీ ఈ గుడారాల పండుగల వ్యాపారం మాత్రం మంచి జోరుగా సాగుతుందండి. కొబ్బరి నూనె అమ్ముతారు ఫుల్గా, కొబ్బరి నూనె ఫుల్గా అమ్ముతారు ఆ గుడారాల పండుగలో. తర్వాత జోదం ఉంటుందండి అక్కడ. జోదం ఏ రకంగా ఉంటుందనంటే, పల్లెటూరులో తిరణాలు జరిగేటప్పుడు నంబర్స్ ఉన్నటువంటి గుళ్ళు ఉంటాయి. ఒక డబ్బాలో గుళ్ళేసి బోర్లు ఇస్తాడు, డబ్బులు కాస్తారు. 1 మీద 2 మీద 5 మీద 4 మీద అంటే అప్పుడు ఆ నంబర్స్ ఎన్ని వస్తాయో అన్ని రెట్లు ఆ డబ్బు కాసిన అతనికి ఇవ్వాలి. ఒకడు అతను దేని మీద పెట్టాడో ఆ నెంబర్ లేకపోతే అతను ఆ డబ్బుల్ని ఈ ఆటని రన్ చేసి అతను తీసేసుకుంటాడు అనమాట. అది విపరీతమైనటువంటి పిచ్చి ప్యాకెట్ లాంటిది. అది కూడా అలాంటివి జరుగుతాయి. కొంతమంది రంగుల రత్నాలు, లేకపోతే వివిధమైనటువంటి బట్టలు, లేకపోతే మెడలో వేసుకునేటటువంటి గొలుసులు, ఇలాంటివన్నీ బాగా అమ్ముతారంట. బైబిల్ కూడా అమ్ముతారు, బైబిల్ కవర్లు ఇవన్నీ కూడా అమ్ముతారు. కొన్ని గుడ్లో మెల్ల ఇది కొంత మటుకు మెరిగి కొనుక్కున్న వాళ్ళకి ఉపయోగపడే వ్యవహారం. ఇలా ఎన్నో అంటే దేవుడికి ఆయాసం కలిగించేటటువంటి కార్యాలు అక్కడ జరుగుతాయి. అక్కడికి మళ్ళీ వద్దాం. అంటే ఇప్పుడు దాని గురించి చర్చించట్లేదు. మళ్ళీ అసలు గుడారాలని ఆ పండుగని మర్చిపోతారు మీరు. దేవుడి పర్పస్ అదనమాట అండి. అందుకు ఈ పని చేయమన్నాడు. ఈ పర్ణశాలల పండుగ, గుడారాల పండుగ అనేటటువంటిది అది. అంటే ఈ పండుగలు ఇశ్రాయేలీలు ఆచరించడం వలన నెంబర్ 1 దేవుని ఆజ్ఞను వాళ్ళు పాటిస్తున్నారు. నెంబర్ 2 వాళ్ళల్లో సత్క్రియలు చేసేటటువంటి మంచి స్వభావం వాళ్ళలో వృద్ధి అవుతుంది. మేము దేవుడి మీద ఆధారపడుతున్నాం, మాకు ఉన్నటువంటి వనరుల మీద కాదు అనేదాన్ని వాళ్ళు వెల్లడి చేస్తున్నారు. ఇది ఉద్దేశం. క్రైస్తవ యుగంలోకి వచ్చేటప్పటికి ఏం పండుగలు ఉన్నాయి? మరి ఇక్కడ ఏం లేవని రాసామండి. మరి ఇక్కడ లేవన్నాం కాబట్టి లేవా? పండుగలు లేవు. లేవు కాదండి, అసలు ఇక్కడ కరెక్ట్గా రాయాలంటే చేయకూడదు అని రాయాలండి. అది కరెక్ట్ పదం ఇక్కడ రాస్తే. సరే ఉలిక్కిపడటం ఎందుకు లేని, ఫస్టే ఉలిక్కిపడేయటం ఎందుకు లేని లేవు అని రాసామండి. అది ఎలాగో మనం ఆలోచించాలి. ఎందుకు లేవంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, ప్రభరాత్రి భోజనంలో పాలు పొందుతున్నప్పుడు ఆయన మన కోసం చేసినటువంటి త్యాగాన్ని మనం గుర్తు చేసుకోగలిగితే, ఇంతమంది సహోదరులతో కలిసి సహవాసం చేసేటటువంటి గొప్ప అనుభూతిని కనుక మనం నిజంగా దేవుడు కోరుకున్నట్టుగా అనుభూతి చెందగలిగితే, ఇక ఇంతకంటే పండుగ ఏమీ అవసరం లేదు మనకి. అంటే మనం ఏది సాధించాలో దానికి ఇది చాలు. ఇప్పుడు ఏ పనైనా సరే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎక్కడో జావా నేర్పించడానికో లేదా ఒరాకిల్ నేర్పించడానికో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారనుకోండి, దానికి అనుసంధానంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఒక క్లాస్ చెప్తున్నారు అనుకోండి. ఓకే, ఇది నేను నాకు తెలిసిన విషయాన్ని ఎవరికైనా చెప్పాలంటే నాకు ఇది అవసరమే అని నేర్చుకుంటాను. ముగ్గులు పోటీలు నేర్పితే అప్పుడు ఏం అడుగుతామండి? ఈ ప్రోగ్రామ్కి ఈ ముగ్గులు దానికి సంబంధం ఏంటి? ఒరాకిల్ నేర్చుకున్నాడు ముగ్గులు ఎందుకు వేస్తారు అనుకుంటాం అనుకోండి. అంటే దీనికి ఇది ఫిట్ అవ్వట్లేదు కదా అనుకుంటాం. అలాగే మనం దేవుని కుమారులుగా యేసుక్రీస్తు స్వభావంలోకి మార్పు చెందడం మన ప్రోగ్రాం. దానికి ఆరాధన సరిపోద్ది, బైబిల్ క్లాసులు సరిపోతాయి, ఈ సహవాసం సరిపోద్ది. దీంతో పని లేదు. అయినప్పటికీ దేవుడు వద్దని ఎందుకు చెప్పాడో మనం కొన్ని మాటల్ని చదువుతాం. అంటే ఇక్కడ వద్దని ఖండితంగా చెప్పాడు దేవుడు. ఒక వ్యక్తి యేసుక్రీస్తుని అంగీకరించి రక్షణలోకి వచ్చిన వ్యక్తి పండుగలు ఉన్నాయని పండుగలను ఆచరిస్తే రక్షణ కోల్పోతాడని చెప్పాడు. అది ప్రమాదం. నీ రక్షణ కోల్పోతావు. ఎందుకంటే ఇక్కడున్న విధానాలను అనుసరిస్తున్నావు. నువ్వేమో ఈ చట్టం కింద ఉండి ఇక్కడ విధానాలను అనుసరిస్తున్నావు. భారతదేశంలో కుడి చేతి వాటం డ్రైవింగ్, రోడ్డుకి ఎడం పక్కనే వెళ్ళాలి, నడపాలి. అమెరికా దేశంలో రైట్ సైడ్ డ్రైవింగ్. కాబట్టి ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన ఆయన ఎవరైనా సరే ఇండియాలో నేను లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ చేస్తాను, అక్కడ విధానాలని ట్రాఫిక్లో ఫాలో అవుతానంటే కుదురుతండి. నువ్వు ఈ దేశంలో ఉంటే ఈ విధానాలనే అనుసరించాలి. నువ్వు ఆ దేశంలో ఉంటే ఆ దేశ పౌరుడు అయితే దాని విధానాలనే అనుసరించాలి. నువ్వు ఎక్కడుంటే ఆ దేశ చట్టమే నీకు వర్తిస్తుంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడుండి ఈ విధానాలను అనుసరిస్తామంటున్నారు. ఇక్కడుండి ఇవి అనుసరించడం కుదరదు, ఇక్కడుండి ఇవి అనుసరించడం కూడా ఏదో ఒకటే కదండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, పాత ఆఫీసులో ఇలాగే చేసేవాడు అంటానండి, ఏమంటాడు?
ఓ పాత ఆఫీస్కి పంపించాడు. మీ ఆఫీసర్తో మాట్లాడుతూ ఏమంటారు, పాత ఆఫీసులు ఎలాగే చేసేవాడు అంటే ఏమంటాడు, ఓ పాత ఆఫీస్కి పంపంటాడు. అవునా? ఇప్పుడు ఎలా కావాలో, ఇప్పుడు ఏది సరి అంటే అక్కడ ఏది విధానమో అది చేయాలి అంతే. కాబట్టి పండుగలు అనేవి ఇక్కడికి సంబంధించినవి కావు. పౌలు గలతీ పట్టణంలో ఉన్నటువంటి లేకపోతే గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులు రాస్తూ ఇక్కడ సమస్య ఏంటంటే, గలతీ ప్రాంతం అందరిలో కూడా పౌలు వెళ్ళి సువార్త ప్రకటించి ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించేటట్టుగా వాళ్ళకు బోధించాడు. సువార్త విన్నటువంటి క్రైస్తవులు సువార్త విన్న తర్వాత మళ్ళా ధర్మశాస్త్రాన్ని ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు ధర్మశాస్త్రం పాటించడం మొదలు పెడితే ఏముంటాయి? ఆటోమేటిక్గా పండుగలు ఉంటాయి. కాబట్టి అందుకు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని ధర్మశాస్త్రం నుంచి విడుదల చేసి రక్షణలోకి నడిపించాను నేను. మీరు మళ్ళీ వెళ్ళి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే దాని అర్థం ఏంటి? మీరు రక్షణలో ఉన్నారని కోల్పోయారని. ఇప్పుడు ప్రమాదంలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి సేఫ్ జోన్లో పెట్టాం, మళ్ళీ అతను ఆ ప్రమాదంలోనే పడితే ఉపయోగమే ఉంది అతను కాపాడి. అది పౌలు మాట్లాడుతున్న మాట. 4వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదివితే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనం, పేజ్ నెంబర్ 170, క్రొత్త నిబంధనలో 170వ పేజ్ అండి. అందరూ తీసుకోండి బైబిల్. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నేను మనోహర్ని అక్కడ నిలబెడతాను, మీ అందరి బైబిల్ చెక్ చేస్తాడు ఆయన. అక్కడ గీతలు లేవనుకోండి, మీ బైబిల్ తీసేసుకుంటాం. ఇప్పుడు నేను చెప్పే వచనాల కింద కానీ పెన్తో గీత పెట్టలేదా మీరు, మీ బైబిల్ మళ్ళీ మీకు వాపస్ ఇవ్వబడదు. కొత్త బైబిల్ అయితే ఏం కనపడదు. ఇక మళ్ళీ మీరు మొదల కాడి నుంచి గీతలు పెట్టాల్సింది. ఇప్పుడుదా తెలిసింది మొత్తం బాగుంటుంది. ఓకే, 4వ అధ్యాయము 10వ వచనం నుండి చదువు. లేదా ఒక పని చేద్దామండి, 8 నుంచి చదువుదాం, ఇంకా క్లియర్గా ఉంటుంది. 8 నుంచి చదివితే మనకి ఎందుకు చెప్తున్నాడు ఆ మాట అనే సందర్భం కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఏ కాలము? ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వాడితో మాట్లాడితే ఉన్నాడంటే ఆ కాలం మంది అయితే, అంటే పూర్వం మంది అయితే దేవుణ్ణి ఎరగని వారే ఒకప్పుడు మీ పరిస్థితి ఏంటంటే మీరు దేవుడు కాని వాటిని మీరు అనుసరించారు. నేనేం చేశాను వచ్చి, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వాళ్ళు మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారిపై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి అయినా మూలపాఠము తట్టు మళ్ళా తిరుగులేదా? చూడండి, ఈ పండుగల్ని వీటిని ఏమన్నాడంటే మూలపాఠాలు అన్నాడు. పారంపర్యాచారాలు, మూలపాఠాలు అని చెప్పి వాటిని సంబోధించాడు. అవి ఎలాంటి వాట? దానికంటే ముందు బలహీనమైనవి. ఇప్పుడు బలహీనమైన వాటి నుంచి బలమైన వాటిలోకి తీసుకొచ్చాడు ఆయన. నిష్ప్రయోజనమైన వాటిలో నుంచి ప్రయోజనమైన వాటిలోకి తీసుకొచ్చాడు ఆయన. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ బలహీనతల్లోకి మళ్ళీ నిష్ప్రయోజనమైన ప్రాక్టీస్ని చేస్తున్నారు. అప్పుడు ఆ బలహీనమైన ప్రాక్టీస్ ఏంటంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఆ కాలం మంది అయితే మునుపటి వలె. ఏంట ఆ దాసులై ఉండే వాటి పరిస్థితి? మీరు చూడండి, దినములు అన్నాడు అంటే రోజులు, నెలలు, పండుగ దినాలు, సంవత్సరాలని ఆచరిస్తున్నారు. చూడండి, ఈ రోజు మంచిదని, ఈ రోజు చెడ్డదనేదాన్ని ఆచరిస్తున్నారు. ఈ నెల మంచిదని, ఈ నెల మంచిది కాదు అని చెప్పి ఆచరిస్తున్నారు. కొన్ని పండుగలను ఆచరిస్తున్నారు. ఉత్సవ కాలాలు అంటే పండుగలేనండి, ఉత్సవ కాలాలు, సంవత్సరాలను ఆచరిస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందట? నష్టం ఏంటి? ఏదైనా పని చేయొద్దని ఎవరికైనా చెప్తే ఏమంటామంటే, ఆ చేస్తే ఏమవుతుంది, నష్టం ఏంటి అని అడుగుతాం. మనం నష్టం ఏంటంట? దేవుడు అంటే తెలియని మీకు దేవుడు అంటే ఏంటో చెప్పిన నేను పడ్డ కష్టం ఏమైపోతుంది అంటున్నాడు పౌలు. పెద్దవైపోవడం అంటే వాళ్ళకి లాభం చేకూరుతుందా, నష్టపోతున్నారని? నష్టపోతున్నారా? అప్పుడు పండుగల్ని కానీ, రోజుల్ని కానీ, నెలల్ని కానీ, సంవత్సరాలను కానీ ప్రత్యేకంగా చూడొద్దు అని చెప్పాడు. ఈ రోజు మంచిది, ఆ రోజు మంచిది అనే ఆలోచన ఉన్నాయంటే దానికి సంబంధించిన పండుగలు ఏమైనా ఉన్నాయా మనకి? అంటే మనం అనుసరిస్తున్నామా అని కాదు, అసలు ఉన్నాయా సమాజంలో? ఉన్నాయా లేవండి? ఏడాదికి ఒక్కసారి ఫ్రైడేకి ఏం తగిలిస్తారు వెనకాల? గుడ్ ఫ్రైడే. మిగిలినవన్నీ కానీ ఈ సృష్టి అంతటినీ చేసినప్పుడట దేవుడు అది మంచిదని, తాను చేసిన పని అంతా కూడా ఏమనుకున్నాడట? ఆయన మంచిదని అనుకున్నాడు. దేవుడు అంతా మంచిదంటే మనిషి ఏమంటున్నాడు? ఒక్కటి గుడ్ అంటున్నాడు, మిగిలినవన్నీ. ఆ దేవుని విధానం కాదు.
అది అపోస్తులు కానీ, యేసుక్రీస్తు కానీ, ఆనాడున్న సంఘాలు కానీ, బైబిల్లో ఉన్న ఏ వ్యక్తి అనుసరించినటువంటి పద్ధతే కాదు. మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటిది. ఎవరో కొంతమంది వ్యక్తులు, అంటే క్రైస్తవ్యాన్ని కాపాడటానికి కొంతమంది అతి మంచి పనులు చేశారు. కొన్ని దేవుడికి లేనంత మంచితనం వాళ్ళకు ఉంటుందండి. ఎలా అంటే వాయిద్యాలు లేవని వేరే వాటి వైపు ఆకర్షించబడుతున్నారని వాయిద్యాలు పెట్టారు. ఎంటర్టైన్మెంట్ లేదని వేరే వాటి వైపు ఆకర్షించబడుతున్నారని ఎంటర్టైన్మెంట్ పెట్టారు. స్త్రీలు మాట్లాడకూడదని చెప్పేసి బైబిల్ చెప్తుంది. అంటే స్త్రీ పురుషుడికి బోధించవద్దు, స్త్రీకి బోధించాలి, పిల్లలకు బోధించాలని చెప్పి బైబిల్ చెబుతూ ఉంటే దాన్ని చాలా మంది స్త్రీలు ఇష్టపడలేదు. కాబట్టి ఏం చేశారంటే స్త్రీల్ని బోధకులుగాను, లేకపోతే బిషప్లుగా కూడా, లేకపోతే రెవరెంట్స్గా కూడా చేసేటటువంటి పని చేసింది. అంటే మనుషులే కావాలి మనకి, ఏమక్కర్లేదు. దేవుడిని సంతోషపరచడం కానీ, ఈ మనుషులు దేవుడికి ఇష్టంగా ఉన్నారా, ఏదైనా ప్రతిఫలం పొందుతారా లేదనేదంత సంబంధం లేదు. అలాగే కొంతమంది ఏం చేశారంటే పండుగలు లేకపోతే మరీ చప్పగా ఉంటుంది కాబట్టి పండుగలు ఉండాలి అని చెప్పేసి. అంటే యేసుక్రీస్తు లాంటి కుమారులుగా తయారవ్వడం అని మన ప్రోగ్రామ్కి గుడ్ ఫ్రైడే ఉపయోగపడుతుందా, ఆరాధన ఉపయోగపడుతుంది? దేనివల్ల ఒక వ్యక్తి యేసుక్రీస్తు లాంటి కుమారుడుగా మారగలరు? దీనివల్లనే. ఎందుకంటే ఇక్కడ మనం కలిసి ప్రార్థన చేస్తాం, అయిపోయిన తర్వాత ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకుంటాం, ఎవరు అవసరం ఉంటే వాళ్ళ కోసం మనం అందరం ప్రార్థన చేస్తాం, ఒకరి కష్టంలో మరొకరు పాల్పంచుకుంటాం. గుడ్ ఫ్రైడే రోజున ఏం చేస్తాం? నా బట్టలు బాగున్నాయా? చర్చలు అనుకునేది ఏంటండి, నీ బట్టలు బాగున్నాయి. నా జ్యువెలరీ బాగుందా? నీ జ్యువెలరీ బాగుందా? అది యేసుక్రీస్తు లాంటి కుమారులకు మార్పు చెందడానికి ఉపయోగపడేది కాదు. రోమా ప్రభుత్వాన్ని కాన్స్టంటైన్ అనేటటువంటి ఒక రాజు పరిపాలించాడు. అంటే డొమిషన్ తర్వాత, నీరో తర్వాత 125 వచ్చేటప్పటికి, అంటే వీళ్ళు 80s పనిచేశారు. 125 AD 125 వచ్చేసేటప్పటికి కాన్స్టంటైన్ అని చెప్పేసి ఒక రాజు పరిపాలించాడు. అతను అంటే రోమా ప్రభుత్వాన్ని పరిపాలించే ఓ అధికారికి, ఓ యూదురాలకి పుట్టినటువంటి వ్యక్తి. యూదులు అనగానే కొంచెం భక్తి నేర్పుతారు, అధికారి అనగానే ఆ వారసత్వం వస్తుంది అతనికి, రాజుగా పరిపాలించేటటువంటిది. ఆయన దగ్గర ఏవో కొన్ని భక్తి సంబంధించిన విషయాలు ఉన్నాయి కానీ అవి ప్రాపర్గా లేవు. అప్పుడు ఆయన ఏం చేశాడు అని అంటే, చాలా మంది క్రిస్టియన్స్ ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన పరిపాలనకి వెళ్ళి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు, క్రైస్తవుల మీద వాళ్ళకి ఎదురవుతున్నటువంటి సమస్యల గురించి వాడు మాట్లాడినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఈ సమస్యలు మనకు రాకుండా ఉండాలంటే, ఈ ఇబ్బందులు మనకు తొలగిపోవాలని అంటే ఏం చేయాలనంటే క్రైస్తవ్యాన్ని జాతీయ మతంగా ప్రకటించేస్తే అయిపోతా అనుకున్నాడండి. ఇప్పుడు అప్పటి వరకునేమో రోమీలు వేరు, క్రైస్తవులు వేరు. ఎవరైతే నిక్కచ్చిగా దేవుని మాటలను అనుసరిస్తున్నారో వాళ్ళు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నారు. జాతీయ మతం చేసేస్తే ఆ దేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఎవరు? ఇక దానికి ఏమీ ప్రత్యేకత లేదు. ఇప్పుడు బాప్తిసం పొందడం అనే రూల్ తీసేస్తే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళు అందరూ ఎవరి పిల్లలు కదండి. ఇక అక్కడ వాడు సొంతంగా ఇష్టపడాల్సింది ఏమి లేదు. ఈ దేశంలో పుడితే, లేకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడ పుట్టినా సరే అతను ఎవరు ఆటోమేటిక్గా బాప్తిసం అనేది ఎందుకు అని అంటే, నువ్వు ఇష్టపడుతున్నావా వ్యక్తిగతంగా లేదా అనేదాన్ని తెలియజేయడం కోసం. కాబట్టి కాన్స్టంటైన్ అనే రాజు ఏం చేశాడంటే క్రైస్తవ్యాన్ని జాతీయ మతం చేసేసాడు. అప్పుడు జాతీయ మతం చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, మరి ఇంతకుముందు మాకు ఏవో పండుగలు పబ్బాలు ఉండేవి, మాకు ఇష్టం వచ్చినటువంటి వ్యవహారాలు చేసేవాళ్ళం, మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటామంటే, మీరు ఇంతకుముందు ఏం చేసేవారు అంటే సన్మాస్ అనేది చేసేవాళ్ళం అని చెప్పారంటే. వాళ్ళు సన్మాస్ అనేది చేసేవాళ్ళు అంటే సూర్య ఆరాధన చేసేవాళ్ళు. ఇప్పటికీ మన దేశంలో బ్రాహ్మణులు అవన్నీ చేస్తారు. బ్రాహ్మణులు కొన్ని వర్గాలు, అందరూ కాదు. పొద్దుటే లేచి సూర్య నమస్కారం చేస్తారు. సూర్యుడు అంటే పొద్దు ఎటు పొడుస్తుందో అటువైపు తిరిగి సూర్య నమస్కారం చేస్తారు. ఆ ఆచారం ఇప్పటికీ ఉంది. అది చేసేవాళ్ళం అని చెప్పారంట. ఇప్పుడు ఏమన్నాడంటే, ఇప్పుడు మీకు మాసే అంటే మీరు ఏదో ఒకటి దేవుడిని కొలవడం, లేకపోతే ఆయన పేరు మీద ఏదో ఒకటి చేయడమే కదా కావాల్సింది. సన్మాస్ మానేసి ఏం చేయమన్నాడంటే క్రైస్ట్ మాస్ అనేది చేయమని చెప్పాడు అనమాట. అలాగా క్రిస్మస్ అనేటటువంటి ఒక ఆచారం మనకి వచ్చేసింది. అలాంటిది ఒకటి వచ్చేసింది. గుడ్ ఫ్రైడే వచ్చింది, క్రిస్మస్ అనేది వచ్చింది. ఇప్పుడు అపోస్తులు 12 మంది ఎక్కడైనా సరే యేసు ప్రభు మరణాన్ని ప్రకటించారు. పౌలు అన్నాడు, మేము సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తున్నాం, పశువుల పాకలు పుట్టిన యేసును కాదు. ఏది ఇంపార్టెంట్ యేసు ప్రభు జీవితానికి సంబంధించి?
ఆయనకి జనన మరణాలు అనేటటువంటి ప్రాముఖ్యం కాదు, జననం అనేది ప్రాముఖ్యం కాదు. ఎందుకు మరణించాడు, మన ఎవరి కోసం మరణించాడు, ఆయనకు అసలు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఏముంది, అది ప్రాముఖ్యమైంది. ఆయన మరణమా మనకు ఉపయోగపడేది, ఆయన పునరుద్ధానమా మనకు ఉపయోగపడేది, ఆయన జన్మించాడు అన్నదా? ఆ చరిత్ర తెలుసుకోవడం కోసం జన్మించాడు అనేది, ఎప్పుడు జన్మించాడు, ఎలా జన్మించాడు, అప్పుడు పరిస్థితులు ఏంటి, అంతే. ఏది ప్రాముఖ్యమైంది అలా. కాబట్టి అలాగా సన్మాస్ అనేది వచ్చేసింది. దాని తర్వాత క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు అని రెండు భాగాలు అయిపోయారు క్రిస్టియన్స్. క్యాథలిక్ ప్రొటెస్టెంట్ అనే రెండు భాగాలు అయిపోయారు. ప్రొటెస్టెంట్స్లో కొంతమంది ఏం చేస్తా వచ్చారంటే పాత నిబంధనలో ఉండేటటువంటి పద్ధతుల్ని నెమ్మదిగా అడాప్ట్ చేసుకుని మనకు కూడా ఇప్పుడు ఈ పండుగలన్నీ చేస్తారా లేదండి? ఈస్టర్ పండుగ చేస్తారు. ఇప్పుడు ఈస్టర్ పండుగ అనేది ఏడాదికోసారి కాదు, మనం ప్రతి ఆదివారం చేసేదే ఈస్టర్ పండుగ. ప్రభురాత్రి భోజనంలో మనం ప్రతి ఆదివారం పాల్పొందాలి, అది ఆజ్ఞ. ఏడాదికోసారి కాదు. ఏడాదికోసారి అని ఎవరు చెప్పారు? బ్యాప్టిస్ట్ వాళ్ళు, లూథరన్ వాళ్ళు, సిఎస్ఐ వాళ్ళు, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండే మన దేశానికి వచ్చాక అన్ని భాగాలు అయిందండి. ఎపిస్కోపల్ నుంచి విడిపోయినటువంటి వారు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అని ఒకటి స్టార్ట్ చేశారు ఇంగ్లాండ్ దేశంలో. అప్పుడు బ్రిటిష్ పరిపాలన కొనసాగుతున్న కాలం, అంటే మన దేశంలో. అప్పుడు వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు ఏం చేశారు అని అంటే, ఆ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేదాన్ని ఇండియాలో నార్త్ పార్ట్లో ఉన్నప్పుడేమో సిఎన్ఐ అని పెట్టారు. సిఎన్ఐ చర్చ్ అంటే చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, చర్చ్ ఇన్ నార్త్ ఇండియా సిఎన్ఐ. సిఎస్ఐ అనేదేమో సౌత్ ఇండియాలో ఉందన్నమాట. మన సౌత్ ఇండియాలో ఉన్నదాన్ని ఏం చేశారంటే, దాని మూలం ఏంటంటే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్. ఎనిమిదవ హెన్రీ దాన్ని స్టార్ట్ చేశాడు, దాని ఫౌండర్ ఆయన. ఇలా రకరకాల పద్ధతులు ఇవన్నీ కూడా వచ్చేసాయి. బైబిల్ని ఎప్పుడైతే మనుషులు పక్కన పెట్టేశారో, మత గురువులు మాటలు వినడం మొదలు పెట్టారో, అప్పటి నుంచి ఈ ఆచారాలన్నీ కూడా ఏం చేసినాయి. ఇక మనం కొంతకాలం తర్వాత మనుషులు ఏం చేశారంటే బైబిల్ ఏముందనేది పట్టించుకోవడం మానేశారు. మా తాత ఎలాగ అనుసరించాడు, ఇప్పుడు హిందూ మతంలో ఉన్నప్పుడు మన పూర్వీకులు ఏం చేశారు అది చేసాం కళ్ళు మూసుకొని. లేకపోతే దేవుడు లేడనే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ తాత నాస్తికుడు అయితే కొడుకు నాస్తికుడు, కొడుకు నాస్తికుడు అయితే మనవాడు కూడా నాస్తికుడే, అందరూ నాస్తికులే. వాళ్ళు మేము ఈ నాస్తికత్వం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటానికి వాళ్ళ దగ్గర కారణాలు ఏమి ఉండవు. మా తాత ఇష్టపడింది నేను చేస్తున్నాను, మా నాన్న ఇష్టపడింది నేను చేస్తున్నాను. ఈ క్రైస్తవ్యం కూడా ఎలాగైపోయింది, ఏమో ఎందుకు చేస్తున్నారు, ఏమో ఎవరు చెప్పారో చేయమని. కానీ మా తాత వాళ్ళు మాత్రం ఆ పని చేశారు కాబట్టి మేము కూడా ఏం చేస్తున్నాం. మరి నీ తాత నరకం వెళ్ళిపోతే నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళిపోతావు? ఇష్టమేనా అది? అందుకు ఒక ప్రామాణిక గ్రంథాన్ని ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఒక రోజును మంచిగా ఎంచుకోవడం. క్రీస్తు సంఘ సభ్యుల్లో చాలా మంది తెలివిగా పండుగలు ఆచరించరు, కానీ మంచి రోజు చెడ్డ రోజు చూస్తారా లేదండి? మంచి చెడులు చూస్తారా లేదా? అమ్మాయిని తీసుకెళ్ళడానికి నాకు బుధవారం ఆఫీస్ ఉంది అంకుల్, నాకు సెలవు ఇవ్వరు, నేను ఈ నెలలో బోల్డని సెలవులు పెట్టాను కాబట్టి మంగళవారం వస్తున్నాను తీసుకెళ్ళిపోతాను అన్నాడు అనుకోండి. అప్పుడు అత్తగారు ఫోన్ చేసి అంటాం, బుద్ధి ఉందా లేదా అడిగి, మంగళవారం వస్తాం అంటే అమ్మాయిని తీసుకెళ్ళడానికి మంగళవారం పంపొచ్చండి మంగళవారం. ఒకసారి నన్ను అడిగారండి, ఒక పెద్దోడు ఫోన్ చేసి అడిగారు, పాస్టర్ గారు ఒకసారి మీరు అర్జెంట్ మా ఇంటికి రావాలి. వీళ్ళకేం కొంపలు అంటుకుపోయినా నేను ఆదరాబాదరా వెళ్ళాను. వెళ్తే మీరు చెప్పండి న్యాయం, అసలు మంగళవారం తీసుకెళ్ళొచ్చా ఆడపిల్లని ఇంట్లో నుంచి, మీరు చెప్పండి అన్నారు. నేను అన్నాను, అమ్మ బస్ టికెట్ ఇస్తే తీసుకెళ్ళచ్చు, బస్సు వెళ్తే తీసుకెళ్ళచ్చు, బండిలో ఇది పెట్రోల్ కొడితే తీసుకుపోవచ్చు, ఆ మూడు జరగకపోతే తీసుకొచ్చి ఇంట్లో వదిలేస్తాడే, పంపించేయండి ఆయన అని కదా. అంటే కఠినంగా చెప్పలేక అలా చెప్పానండి. ఏమైందండి మంగళవారానికి? ఎవరు పెట్టింది అది? ఇప్పుడు మంగళవారం మనం కళ్ళు మూసుకుని లారీకి ఎదురెళ్ళామనుకోండి, మనల్ని ఏం చేయరా అది? మంగళవారం అయినా బుధవారం అయినా చూసుకుని వెళ్ళాల్సింది ఎవరు? అప్పుడు దేవుడు అన్నింటినీ మంచి రోజులుగా చేశాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూస్తే, ఈ దౌర్భాగ్యం అంతటి నుంచి మనల్ని విడిపించాడటండి యేసు ప్రభు. దీని అంతటి నుంచి విడిపించాడు. అందుకే పేతురు ఏమంటాడంటే, పితృపారంపర్యమైన, అంటే మీ పితరుల దగ్గర నుంచి వచ్చినటువంటి మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారాలు లాంటి వస్తువుల చేత కాదు మీరు విమోచించబడింది. ఏదట? నిర్దోషము నిష్కళంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడ్డారు. ఆ ఆచారాలన్నీ విడిపించడానికే యేసు ప్రభు ప్రాణం పెట్టింది. ఆయన ప్రాణం పెట్టాక కూడా నువ్వు మళ్ళీ ఆచారాలను అనుసరిస్తే దేనికంటే ఎక్కువగా దేన్ని ఎంచుతున్నావు? ప్రభు రక్తం కంటే ఆచారాలను ఎక్కువగా చూస్తాం.
కొంతమంది శుక్రవారం పుట్టిన అమ్మాయిని శుక్రవారం పంపరండి. మీ ఢిల్లీ నీ బాధలన్నీ నాకు తెలుసు. శుక్రవారం పుట్టిన అమ్మాయిని శుక్రవారం పంపరండి. శుక్రవారం పుట్టిన అమ్మాయిని అత్తారింటికి పంపేటప్పుడు ఏం చేస్తారో తెలుసండి, ఒక చెంబులో బియ్యం వేసి దాంట్లో ఇంకొన్ని ఏవో వేస్తారు, పసుపు ఇంకా రకరకాల సామాన్లు. పంతులు గారు ఏం చెప్తే అవి వేస్తారు, లేకపోతే వాళ్ళకి తెలిసి చేస్తారు. కొన్ని కాయిన్స్ కూడా వేస్తారండి దానిపైన. లక్ష్మీదేవి అంటుండ గడప మీద పెట్టిస్తారండి. గడప మీద పెట్టి అత్తారింటికి వెళ్ళేటప్పుడు దాని లోపలికి దాన్ని వెళ్ళాలండి. అంటే లక్ష్మీదేవి ఇక్కడ ఉండిపోవాలి, దరిద్రం వాడి ఇంటికి పోవాలి. ఇప్పుడు నీ కూతురు లక్ష్మీదేవి అయితే ఆ లక్ష్మీదేవి ఎవరి సొత్తు? పెళ్లిలో చేతిలో చేసి ఏం చెప్పారండి, ఇక మీదట ఈమె నీకు సంబంధించిందే, ఆ బాధ్యతలన్నీ నీకే అప్పచెప్తున్నామని లక్ష్మీదేవిని నీళ్ళు ఉంచుకొని దరిద్రం నాడికి అప్పచెప్తారు. ఇలాంటి ఆచారాలు ఇంకా మనలో చాలా ఉన్నాయి. పెళ్లి చేసేటప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు, ఇంకా రకరకాల కార్యక్రమాలు చేసేటప్పుడు ఇలాంటివి మనం ఇంకా అనుసరిస్తాం. ఒకవేళ మనం డినామినేషన్ లాగా క్రిస్మస్ చేయకపోవచ్చు, లేకపోతే ఈస్టర్ పండుగ చేయకపోవచ్చు, లేకపోతే ఉపవాస దినాలు అనేటిని అనుసరించకపోవచ్చు, కానీ ఇటువంటి ఇంకా ఉన్నాయా లేవండి క్రైస్తవులు? ఉన్నాయి. ఎవరింట్లో నన్ను ఎవరైనా చనిపోతే, చనిపోయిన బాధలో వాళ్ళు ఉంటే చుట్టాలు ఈ పెత్తనాలు చేయడం మొదలు పెడతారండి. ఈ గుమ్మలోంచి కాదు ఆ గుమ్మలోంచి తీసుకెళ్ళాలి శవాన్ని. కాబట్టి చనిపోయారు, ఆయన చనిపోయాడు, ఏ గుమ్మలోంచి తీసుకెళ్తే ఏంటి, అలా చేయాలి ఇలా చేయాలని వీళ్ళందరూ వచ్చి రకరకాల సిద్ధాంతాలు పెడతారు. ఎక్కడుంది అలాగని? ఏ ప్రామాణిక గ్రంథాన్ని బట్టి చెప్తున్నాను ఆ మాటలు? మీ తాత నేర్పిపోయాడు నీకు ఆ దరిద్రం, మీ బంధువులు లేకపోతే మీ కులస్తులు నేర్పిపోయారు దాన్ని, అంతేనా? ఇంకెక్కడి నుంచి అని వచ్చినాయండి ఇవన్నీ. మరి అవన్నీ అనుసరించేటప్పుడు ఇదెందుకు మనకి? ఇదే మనకి ఇంపార్టెంట్? అవే దేన్ని బట్టి మనం దేవుడితో ముందుకెళ్ళగలం? దీన్ని బట్టే. కాబట్టి పండుగలు ఆచరించడం అనేది వద్దు. అలా ఆచరించినట్లయితే మీ రక్షణ కోల్పోతారని చెప్పి పౌలు చెప్పాడు. కాబట్టి ఈరోజు మనం అనుసరించాలా అనుసరించకూడదండి? పండుగల్ని ఆచరించాలా? కొంతమంది తెలివిగల బోధకులు ఏం చేశారంటే నాలాంటి వాళ్ళు, క్రిస్మస్ రోజునండి మనం మీటింగ్ పెడదామండి, క్రిస్మస్ ఎందుకు చేయకూడదో చెప్పుదామండి అని చెబుతున్నారు. సరే, నువ్వు క్రిస్మస్ రోజున మీటింగ్ పెట్టావు, క్రిస్మస్ అని వస్తారా? మీటింగ్ క్రిస్మస్ ఎందుకు పెట్టకూడదు అనేది ఇంటాకి వస్తారండి? వచ్చేవాళ్ళు ఎందుకు వస్తున్నారండి? వాళ్ళ మనసులో ఏముంది? సరే, ఈ సంవత్సరం అయిపోయింది, నువ్వు మళ్ళీ సంవత్సరం కూడా మళ్ళీ 25వ తారీఖు నాడు మీటింగ్ పెట్టావు. ఆ రోజు వచ్చి వాళ్ళు దేనికి వెళ్తున్నాం అనుకుంటారండి? క్రిస్మస్ పండుగను ఆచరించడానికి వెళ్తాం అనుకుంటారు. మరి మిగిలిన రోజులందరూ నిద్రపోతారా? అప్పుడు ఏం చేస్తారు? పండుగలు చేయొద్దని చెప్పడానికి ఇంక అంతకుముందు ఏ రోజు లేదా? 25 రోజులే చెప్పాలండి. అంటే మనలో ఉండే ఆ కోరికని చంపుకోలేక, మనుషులను వదులుకోలేక ఇప్పుడు 25వ రోజు మీటింగ్ పెట్టలేదు అనుకోండి, నాకు చాలా మంది ఫోన్ చేస్తారు, బ్రదర్ ఏంటండి వాడు మనకు చర్చ లేదా అని చెప్పేసి. చర్చ లేదండి అని చెప్తాను. ఎందుకని ఆ రోజు అడుగుతున్నారంటే వాళ్ళకి తెలియదు. అప్పుడు ఎప్పుడో కలిసినప్పుడు వాళ్ళు ఆపుకోలేక అడుగుతారు, అదేంటంటే మరి అందరూ ప్రపంచం అంతా మంచి అట్టహాసంగా ఆర్భాటంగా పండుగలు చేస్తూ ఉంటే మనం ఎందుకు చేయకూడదు అని అంటే, దేవుడికి ఇష్టం లేదమ్మా, అది నేను కదా దానికి వ్యతిరేకని, దేవుడికి ఇష్టం లేదని ఇలాగేదో కొన్ని మాటలు వాళ్ళకి చెప్తే వాళ్ళు యథార్థవంతులు అయితే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, కాకపోతే వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. అది నాకు సంబంధించింది కాదు, కాబట్టి పండుగలు చేయొద్దని దేవుడు ఆజ్ఞాపిస్తే ఆజ్ఞాతిక్రమం ఏంటి? పాపం చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించను, ఆజ్ఞాతిక్రమమే పాపం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదివితే, మీరు క్రైస్తవులు అయిన తర్వాత మరలా మీరు ధర్మశాస్త్ర సంబంధమైన వాటిని ఆచరిస్తే మనుషులు మీకు తీర్పు తీరుస్తారు, అలాంటి అవకాశం వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పాడు పౌలు. 2వ అధ్యాయం 16-17 వచనాలు దగ్గరే ఉంటుందండి. మనం గల్తీ పత్రిక పండుగ అమావాస్య విశ్రాంతి దినము అది వాటి విషయంలో మీకు తీర్పు తీర్చ ఎవరికి అవకాశం ఇవ్వదు. రైట్. అంటే ఓ సహోదరులారా, పండుగ అమావాస్య విశ్రాంతి దినం అనేటటువంటి వాటిని మీరు ఎప్పుడూ ఆచరిస్తున్నట్లయితే చూసేవాళ్ళు ఏమంటారు? మీరేమో క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు, మీరు అనుసరించేదేమో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారాలు అని మిమ్మల్ని వాళ్ళు జడ్జ్ చేస్తారు. అలాంటి అవకాశం వాళ్ళకి ఇవ్వద్దు. అంటే ఆచరించమని వద్దనండి, ఆచరిస్తే మీకు తీర్పు తీరుస్తారు. అవకాశం ఇవ్వద్దంటే ఆచరించవద్దు అని చెప్పేసి. భోజన పదార్థాల్లో తినొచ్చు అది తినకూడదనే రిస్ట్రిక్షన్స్ ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? లేవు. వస్తాం మనం అక్కడికి వచ్చినప్పుడు అది మనం ఆలోచించాం.
భోజన పదార్థాలు అనే దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఉందా ఆహార పదార్థాలు ఉంది, అది మనం డిస్కస్ చేద్దాం. సో క్రైస్తవ అంటే పితరుల యుగంలో పండుగల గురించి ప్రస్తావించలేదు, ఇక్కడ పండుగల గురించి చెప్పాడు. దానికి ఒక పర్పస్ ఉంది, అది చేయడం వలన వాళ్ళు ఆత్మీయంగా ఎలా పెరగాలో అలా పెరుగుతారు. ఇక్కడ పండుగలు వద్దని చెప్పాడండి, చేయొద్దని చెప్పాడు. మన కోసము చేయకూడదు, మన బంధువుల కోసము చేయకూడదు, మన పిల్లల కోసము చేయకూడదు, మన తల్లిదండ్రుల కోసం కూడా చేయకూడదు. అందుకే యేసుప్రభు చెప్పాడు, నా నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను చివరికి తన ప్రాణం సహాయం చేసుకుంటే నా శిష్యుడు. ఇంకెవ్వరూ మనల్ని ఆ విషయంలో బలవంతం పెట్టకూడదు. ఒకవేళ అమ్మా నాన్నకి ఇష్టమైతే, అన్నదమ్ములకి ఇష్టమైతే మీరు చేసుకోండి, నేను నమ్మింది ఇది, నేను దాని విషయంలో మాత్రం మీతో సహకరించలేను. మరి మొహమాటానికి ఏం చేద్దామండి, వాళ్ళకి ఏం కావాలో అలా చేసుకొని వెళ్ళిపోతే జీవితం అంతా ఇంకెప్పుడు వాళ్ళకి అర్థమయ్యేది. అలాగని పోట్లాడొద్దు, నా విధానం ఇది, నేను నమ్మింది ఇది, బైబిల్లో నాకు అర్థమైంది ఇది, మీరు నమ్మితే నమ్మండి, లేదా మీరు చేసేదానికి మీరు దేవుడికి లెక్క చెప్పుకోండి, కూల్గా అలా చెప్పేస్తే అయిపోతుంది. కాబట్టి ఈరోజు పండుగలు మనం ఆచరించకూడదు. అలాగే మనకు సంతోషం లేదా, ఆరాధన చేస్తున్నప్పుడు ఇలా సహోదరులు అందరం కలుసుకున్నప్పుడు సంతోషం లేదండి. అప్పుడప్పుడు ఏదైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక రోజంతా స్పెండ్ చేస్తున్నాం, కలిసి ఫోన్ చేస్తున్నాం. ఇక ఎంతకంటే ఏముంటుందండి మిగిలిన పండుగల్లో ఏముంటుందో చెప్తాను నేను. క్రిస్మస్ రోజు నాడు చుట్టాలందరినీ పిలుస్తారండి. సోదరులు ఏమో వంటగదిలో దెబ్బ గుండెలన్నింటినీ బద్దలు కొడతా ఉంటారు, పని చేయలేక. పాపం వస్తే ఎవరి మీద చూపించేది? ముందు బాధితులైనది ఎవరో వంటగదిలో ఉండే సామాన్లేగా, వీళ్ళు ఆ పనిలో ఉంటారు. పురుషులు ఏం చేస్తారు, బజార్కి వెళ్ళి ఏం కొనాలా ఏంటి అనేది ఆ లిస్ట్ అంతా అది కొట్టుకొస్తూ ఉంటారు. పిల్లలు మాకు అది కావాలి ఇది కావాలని మధ్యలో ఏదో గొడవ చేస్తారు. బంధువులు పిలుస్తాం, వాళ్ళకి బట్టలు కొంటాం. ఆ 2 రోజులు వాళ్ళకి కావాల్సినటువంటి పిండి వంటలు, మంచి ఆహార పదార్థాలు అన్నీ పెడతాం. 26వ తారీఖు 27వ తారీఖు ఇంటికి వెళ్ళిపోతారంట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేస్తారు, లేదా వాళ్ళ బంధువులు ఎవరో ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఏమంటారంటే, మంచి చీర పెట్టలేదంటగా అంటారమ్మా. ఆ చీర కట్టుకెళ్ళిన వాళ్ళు, ఆ బట్టలు పట్టుకెళ్ళిన వాళ్ళు ఏమంటారండి, మంచిది పెట్టలేదంటగా, సరిగ్గా పట్టించుకోలేదంటగా, ఇంటికి వచ్చిన వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు. అయ్యేనండి మిగిలేది. ఆ రోజు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి క్రిస్మస్ అని చెబుతారు. మిగిలిన రోజుల కంటే తక్కువ సేపు జ్ఞాపకం ఉండేది ఎవరో. ఆ రోజు యేసుప్రభుని జ్ఞాపకం చేసుకునేంత టైము ఉండదు. వంటల్లో వీళ్ళు బిజీగా ఉంటారు, తెచ్చే దాంట్లో వాడు బిజీగా ఉంటారు. ఎవరికేం అందట్లేదు, ఎవరికేం అందుతుంది అనే భయం, కంగారు ఉంటుంది. ఆ రోజంతా తినటం కోసం, ధరించుకోవటం కోసం, వాటి కోసం వీటి కోసమే అయిపోతారు. ఎప్పుడో తాయిదీగా చర్చకి వెళ్తారు. నాకు తెలిసి క్రిస్మస్ రోజున ఎవరు కూడా ప్రారంభ ప్రార్థన రోజున వెళ్ళరు అనుకుంటున్నానండి. గ్యారంటీ లేట్ అవుదండి, ఖచ్చితంగా లేట్ అవుతారు. ఎందుకంటే తీరదంతే అది. నేను రాసిస్తానండి, ఎన్ని రూపాయల బాండ్ మీద రాసిమ్మన్నా నేను రాసిస్తాను. అవన్నీ మనకు శ్రమలు తెచ్చిపెట్టేవే తప్ప దేవుని పిల్లలకి ఎదగడానికి మనకు ఉపయోగపడేవి. సరే, ఈస్టర్ రోజున కొంతమంది ఏం చేస్తారంటే, నాలాంటి ఒక బోధకుడు తెల్లటి అంగి వేసుకొని, మంచి మల్లెపూలు లాంటి అంగి వేసుకొని, పర్ఫ్యూమ్ కొట్టుకొని, తల చెరగదు, మంచి నీట్గా షేవ్ చేసుకొని, ఒక వ్యక్తి వెనకాల సిలువ పట్టుకుని మోస్తూ ఉంటాడండి. ఈయన దాని కింద భుజం పెట్టి ఇలా నడుస్తూ ఉంటాడు. అప్పుడు ఆ వీధిలో చాలా మంది అన్యులు ఉంటారా వీధిలో? వాళ్ళు బయటకు వచ్చి చూస్తారండి. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ప్రభువుని సిలువేశారంట. అదిగో అలాగే కదా యేసు ప్రభు మల్లెపూలు లాంటి బట్టలు వేసుకొని, స్ప్రే కొట్టుకొని, క్రాప్ చెరగకుండా అలాగేనా సిలువేయబడింది. ఏ సంకేతాన్ని ఇస్తున్నారు వీళ్ళు? ఈ సిలువ భుజం మీద కూడా పెట్టరండి, ఆయన భుజం మీద కూడా పెట్టరు. ఎవరు పక్కన శిష్యులు ఉంటారు. అక్కడెక్కడో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, మరి ఎంతసేపు ఇచ్చాడో తెలియదు. కురేనీడైన సీమోన్ కోసేపు మోసాడంట యేసుప్రభు సిలువని, అంతకుమించి ఎవరో మోసిన సందర్భాలు. ఇప్పుడు యేసుప్రభు ఎందుకు సిలువ వేయబడ్డాడో దాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నారా? మళ్ళీ ఆయన ఎలా సిలువ వేశాడో యాక్టింగ్ చేసి చూపించమంటున్నాడు యేసుప్రభు? పౌలు కానీ లేకపోతే పేతురు కానీ వీళ్ళు ఎవరైనా మన సంవత్సరం ఆ పని చేసేవారండి? లేదు, వాళ్ళు నటించలా. యేసుప్రభు సిలువను వర్ణించారు, మాట్లాడారు, ఎందుకు సిలువ వేయబడ్డాడో చెప్పారు, ఆ ప్రజలకు అవగాహన కలిగించారు. మరి ఇప్పుడు ఎలాంటి సంకేతం వెళ్తుంది ప్రజల్లోకి?
యేసు ప్రభు కూడా ఎవరో పట్టుకుని ఉంటారు అలాగా, ఆయన దానికి కింద వెళ్ళి ఉంటాడు అనుకుంటున్నారు. యేసు ప్రభు కూడా ఇంత నీట్గానే ఉన్నాడు అనుకుంటున్నారు. కానీ ఆయన గురించి రాసిన పాటలు ఏంటి? ప్రభురాత్రి భోజనంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ రొట్టె దేనికి సాదృశ్యం అంట? సిలువలో నలగొట్టబడినటువంటి ఆయన శరీరానికి సాదృశ్యం. నలగొట్టబడిన ఆయన శరీరానికి సాదృశ్యం. మరి దాన్ని ఏ రకంగా చూపిస్తుందా బయట ప్రజలకి? ఏ సంకేతాన్ని ఇస్తున్నారు? పోయి ఆ కొండ మీద ఎక్కడో దాన్ని పాతిపెట్టి దాన్ని అందరూ కలిసి అక్కడ దండలేసి అది చేసి ఇది చేసి మళ్ళీ అక్కడే కలిసి మంచి భోజనం తిని లేకపోతే ఏదో టిఫిన్ తిని. ఏ సంకేతాన్ని ఇస్తున్నారు ప్రజలకి? ఏ సంకేతాన్ని ఇస్తున్నారు ప్రజలకి? ఫిలిపియన్స్లో అటుకేసి మన పేపర్లోనూ న్యూస్లో చూస్తామండి. కొంతమంది చేతులకి కన్నాలు ఉంటాయండి. సంవత్సరం ఎక్కి దానిపైన అలా తగిలించుకుంటారంట. ఇట్లా యేసుప్రభుని ఎన్నిసార్లు సిలివేస్తారు మీరు కదా? ఇప్పుడు మాటికి సిలివేద్దామా సంవత్సరం యేసుప్రభుని? ఇదేంటిది? ఈస్టర్ పండుగ రోజు నాడు చేసే తంతు ఏంటి? యేసుప్రభుని సిలువ వేయడమా, ఆయన సిలువను ప్రకటించడమా? సిలువను ప్రకటించడం కాదండి. సిలువను ప్రకటించేది ఏది? ప్రభురాత్రి భోజనంలో మనం పాల్పొందుతున్నప్పుడు ఎవరైనా బాప్తిసం పొందిన వ్యక్తి లేకపోతే ఎవరైనా యేసుప్రభు గురించి తెలియని వ్యక్తి వచ్చి అక్కడ కూర్చుంటే వీళ్ళు ఈ రొట్టె ఎందుకు తీసుకుంటున్నారు, ఈ ద్రాక్షారసం ఎందుకు తాగుతున్నారు అన్నప్పుడు ప్రభురాత్రి భోజనాన్ని నడిపించే వ్యక్తి చెప్తాడండి దాన్ని. అలా దాన్ని మనం ప్రచురం చేస్తున్నాం. ప్రభు మా కొరకు చనిపోయాడు, మాకెంతో కృతజ్ఞత ఉంది దాని పట్ల అని చెప్పేసి. ఇప్పుడు ప్రచురం చేయమన్నాడా పౌలు? మళ్ళీ సిలువ వేయించుకోమన్నాడు. ఎలా అసలు ఎలాంటి సందేశం ప్రజల్లోకి వెళ్తుంది అంటే ఇలా ఏ పండుగల గురించి అయినా చూడండి. గుడారాల పండుగ అంటే అది గుడారాలు ఉంటే అది గుడారాల పండుగ అయిపోద్దా? గుడారాలు ఉన్నంత మాత్రాన అది గుడారాల పండుగ అయిపోద్దా అంటున్నానండి. కాదు. అయినా అది మనకు చెప్పలేదు. అసలు అది మనకు సంబంధించింది కాదు. మనం యూదులం కాదు, కేవలం అది యూదులకు సంబంధించినట్టు. కాబట్టి ఈరోజు మనం పండుగలు చేయాలా అక్కర్లేదు? పోనీ చేయొచ్చో చేయకూడదు అనేది ఏమైనా సందేహం ఉందా? ఖచ్చితంగా చేయకూడదు అని చెప్పాడా? ఖండితమైన మీ విషయంలో నేను పడ్డ కష్టం వ్యర్థమైపోతుందేమో అన్నాడంటే రక్షణ ఏం చేస్తాం? ఆ పండుగలు చేస్తే కోల్పోతాం. మన కోసం ప్రభు ప్రాణం పెట్టాడు. ఎవరో బోధకుడు వచ్చి ఆ పండుగ మనతో చేయించి ఏం చేస్తున్నాడు? ఆ రక్షణలో నుంచి మనల్ని బయటికి ఎవరు ప్రతినిధులు వాడు? అందుకే పౌలు అన్నాడు, వెలుగుదూత వేషం వేసుకుని వచ్చినటువంటి సాతాను పరిచారకులు వాళ్ళు అని చెప్పి. వెలుగుదూత వేషం వేసుకుని వచ్చినటువంటి సాతాను పరిచారకులు. అందుకే పోలీసులు అని చెప్పి వచ్చి తీసుకెళ్లే వాడు అందరూ వెనకాల వెళ్ళిపోరండి ప్రజలు. ఏమడుగుతారండి? వీడు పోలీసో వేషం వేసుకుని వచ్చిన వాడు, నీ ఐడి కార్డు చూపించిన ఆయన అప్పుడు వస్తాం నీతో పాటు అంట. ఒరిజినల్ అయితే ఏం చేస్తాడు? ఐడి కార్డు చూపిస్తాడు. డూప్లికేట్ అయితే బయటపడు. మనం ఎలా గ్రహించాలి ఆ బోధకుడు ఒరిజినల్ డూప్లికేట్ అని? ఇందులో ఉంటే ఒరిజినల్, లేకపోతే డూప్లికేట్. మనమే బాధితులం. మనం నష్టపోవడానికి మనమే కారకులం. ఎందుకంటే బైబిల్ పరిశీలించమని మనకి చెప్తారు. కాబట్టి ఈరోజు మనం వర్తించేది పండుగలను ఆచరించకూడదు. మరి బలపడాలంటే ఎడిఫికేషన్ అనేది ఎలా జరుగుద్ది? తరచూ కలుసుకోవడం. అపోస్తులు ఎలా బలం పొందారు? వారు అపోస్తుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉన్నారు. మీకు డిఫరెన్స్ ఏంటో చెప్తాను. అంటే ప్రభు యొక్క సంఘాలకి మిగిలిన వాటికి కొన్ని వేల మంది అటెండ్ అవుతారు. ఎక్కడో పండగల్లో లేకపోతే పెళ్లిళ్ళలో ఎక్కడో కలుసుకుంటారండి వాళ్ళు. ఏమంటే మీరు ఎవరండి? నా పేరు థామస్ అండి, నేను సికింద్రాబాద్లో ఉంటాను, నేను సో అండ్ సో చర్చ్ మెంబర్ని. ఎక్కడికి వెళ్తారు మీరు ఆరాధనకి? వెస్లీ చర్చ్కి వెళ్తానండి. ఎప్పటి నుంచి వెళ్తున్నారు? సిన్స్ 25 years మేము అక్కడే మెంబర్స్. 25 సంవత్సరాలు. మరి ఎప్పుడు చూడలేదండి మిమ్మల్ని, నేను వెస్లీ చర్చ్కి వస్తాను. ఇదండి వాడు మాట్లాడుకునే తీరు. ఉంటుందమ్మా ఎక్కడైనా? వేరే సంఘాల్లో ఈయన ఎవరు, ఈయన పేరేంటి, ఈయన భార్య ఎవరో, ఈయన పిల్లలు ఎవరో, ఆ కుటుంబం ఏంటి, వాడికి అవసరం ఉందా, వాడికి సంతోషం ఉందా, వాడికి బాధ ఉందా? అదేం లేదు. తెలియదు వాళ్ళకి ఒకరికొకరు. ఎందుకంటే అది అసలు విధానం కాదు. భక్తి అంటే ఏంటంటే ఆరాధన జరుగుతున్నప్పుడు వాళ్ళు అంతే, ఏదో టైంలో రావడం, వాళ్ళకి నచ్చినప్పుడు వెళ్ళిపోవడం. రావడానికి ఒక టైం లేదు, వెళ్ళిపోవడానికి ఒక టైము. ఏదో రోజు ఏదో సందర్భంలో వెళ్ళామా వచ్చామా అంతే. అదే విధానం. కారణం ఏంటంటే సంఘం అంటే దేవుని కుటుంబం అని,
సంఘం అంటే ఎలా ఉండాలి అలా ఉండాలని అలాంటిది ఏమీ లేదు. అలాగని క్రీస్తు సంఘాలన్నీ ఇలాగే ఉన్నాయని నేను చెప్పట్లేదు. క్రీస్తు సంఘాల్లో కూడా ఆ బోధ తెలియని వాళ్ళు అలాగే ఉన్నారు. ఎవరెవరో ఏంటో తెలియని పరిస్థితుల్లో ఎవరికి బాధ వచ్చినా ఎవరికి సంతోషం వచ్చినా పట్టించుకున్నటువంటి దుస్థితిలోనే వీళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం దీన్ని అనుసరించాల్సినటువంటి అవసరం లేదు. అది మనకి చెప్పినటువంటి బోధ కాదు. రెండోది దశమ భాగాల గురించి మనం ఆలోచించాలి. అది కూడా కాస్త ఎక్కువసేపు మనం కులంకుశంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. దాన్ని మనం దేవుని చిత్తం అయితే వచ్చే వారం ఆలోచించాలి. అంటే ప్రతి విషయాన్ని ఎందుకు చేయాలి ఎందుకు చేయకూడదు అనేది స్పష్టంగా మనకు తెలియాలి. అందుకోసం ఎంత టైంని దానికోసం కేటాయించేటట్టు అందరికీ